భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 28/1/2024 నుండి 3/2/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో బాగుంటుంది, మంచి ఆదాయం ఉంది. కొత్త మార్గాల ద్వారా కూడా ఆదాయం సమకూడే అవకాశం. ఎటువంటి కార్యాలనేసి ఈ వారం నెమ్మదిగా వాళ్ళు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది. భూ సంబంధ వ్యవహారాల్లో కూడా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల్లో హాజరయ్యే అవకాశం. బంధుమిత్రులతో సంతోషంగా ఉండే అవకాశాలు. సంతాన సౌఖ్యం, శుభవార్తా శ్రవణం కూడా ఉంది. అలాగే తీర్థయాత్రలు, విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇబ్బందులు కూడా నెమ్మదిగా ఈ వారంలో ప్రథమార్థం నుంచి తొలగిపోయే అవకాశం. ఆర్థికంగా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. శుభకార్య నిర్వహణ, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, విందుల్లో పాల్గొనే అవకాశం. బంధుమిత్రుల కలయిక, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఎంతో కాలంగా సంబంధాలు కుదరినటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు, వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు ఉంటాయి. అలాగే గతంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే కనుక ఆ రుణాలు తీర్చడం కానీ, ఏదైనా భూ సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే కొలిక్కి రావడం కానీ, వాటిలో సతమతమవుతూ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు. స్థిరాస్తుల విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు కూడా నెమ్మదిగా తొలగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు విష్ణువాలయ దర్శనం చేయండి. ఇష్టదేవతా స్మరణ కానీ ఆరాధన కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం కుజ శుక్ర ప్రభావం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలే ఉన్నాయి. మనస్థిమితం లేకపోవడం, పనులన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు, ఏ పని కూడా చేయబుద్ధి కాకపోవడం, భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా నష్టం రావడం, ఆ పనులేమో జరగబడ. ప్రతి చిన్న విషయంలో కూడా ఆదృతపడే అవకాశాలు. శరీరానికి గాయాలు, గృహంలో మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కూడా మార్పులకు అవకాశం ఉంది. ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఊహించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొంచెం ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా. ఈ మిథున రాశి వారికి అనుకూలంగా ఉండాలి, పనులన్నీ కూడా పూర్తయిపోవాలనుకుంటే కనుక శివాలయంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. ఆ అభిషేక జల శిరస్సు మీద జల్లించుకోండి. అలాగే శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించండి. అలాగే శనివారం కూడా వెంకటేశ్వర, సోమవారం నాడు శివుడిని, పరమశివుని ఆరాధించండి. శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కుటుంబ జీవనం కొన్ని సమస్యలు, కుటుంబ వాతావరణంతో ఇబ్బంది, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, గృహంలో కానీ స్థానచలనాలు మార్పులకి తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అయితే ఆకస్మిక బదిలీలు, పై అధికారుల యొక్క వేటుపడే అవకాశం, లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, బదిలీ అయ్యే అవకాశాలు కానీ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ వారంలో కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా తలెత్తే అవకాశం. మానసిక అశాంతికి లోనవుతారు. కోపతాపాలు, విరోధాలు, మాట్లాడే విధానం సరిగ్గా లేకపోవడం, ఆవేశంగా మాట్లాడటం, కోపంగా మాట్లాడటం వల్ల ఇతరులతో వివాదాలు కలిగి చాలా సమస్యలు, అవమానంగా జరిగే సంఘటనలు, మిమ్మల్ని కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంచెం మాట్లాడే విధానం కోపం తెచ్చుకోకుండా సహనంగానే ఉండడం మంచిది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు లక్ష్మీ నారసింహ ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రపారాయణ, కరావలంబ స్తోత్రం ఇలాంటివి ఏమైనా చేయగలిగితే, అర్చించగలిగితే మీకున్న సమస్యలు తగ్గుతాయి. లేదా మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం, సుందరాఖండ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది. ఎంతో కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగే అవకాశాలు, ఆరోగ్యం కుదిరిపడే అవకాశం ఉంది. బంధుమిత్రుల కలయిక వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాల్లో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం ద్వారా కొన్ని సౌఖ్యాలు పొందుతారు, లాభాలు పొందుతారు, దానివల్ల లాభం. అలాగే చాలా కాలంగా రావాల్సిన మిత్రుల యొక్క కలయిక మీకు మేలు జరిగే అవకాశం, అంటే పాత మిత్రుల కలయిక వల్ల. అలాగే బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాల్లో కలిసి మీ చేతుల మీదుగా ఏదైనా శుభకార్యం మీ చేతుల మీదుగా జరిగే అవకాశం కానీ ఉంది. అంతేకాదు ఎంతో కాలంగా మీరు నిర్మించాలనుకున్న గృహ నిర్మాణం కానీ,
లేకపోతే స్థిరాస్తుల విషయంగా కొలిక్కి రానటువంటివి ఏమన్నా ఉంటే ఈ వారాంతానికి అవి కొలుక్కు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అదృష్టి కూడా కలిసి వస్తుంది. వారాంతంలో మీకు రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అనుకోకుండా మీ చేతికి అందుతాయి. కొంచెం వారాంతంలో బట్టి మేలు జరిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండే అగ్నిహోత్రుడు నవధాన్యాలు సమర్పించండి. ఇష్టదేవతా స్మరణ చేయండి. చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోండి. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచారం చేయి వృత్తి వ్యాపారాల వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాల ద్వారా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రువులపై ఆధిక్యం మీదే ఉండే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన పనులు చేపట్టే అవకాశం. ఉద్యోగస్తులు కూడా ఊరట ఉంటుంది ఈ వారం. నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానం లేని దంపతులు ఎంతో కాలంగా సంతానం లేదురా బాబు అనుకునేటువంటి దంపతులు శుభవార్తలు వినే అవకాశాలు. ఉన్న సంతానం ద్వారా లాభం. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా ఆర్థికంగా లావాదేవీలు పూర్తవుతాయి. కాంట్రాక్టులకు బాగుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగస్తులు కూడా సానుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం కన్యారాశి లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతి దర్శనం, గణపతి స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు కలిగే అవకాశం చేయడం వల్ల. తదుపరి తులారాశి. తులారాశి వారికి నమ్మక ద్రోహాలు, దగ్గర బంధువులు కానీ స్నేహితుల వల్లే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, దానివల్ల ధన నష్టం, పరువు నష్టం. కాబట్టి శత్రువుల కంట కనిపెట్టి మీరు ఏది కూడా ఇతరులకు చెప్పకుండా ఏం చేసినా సరే మీరుగానే ఆలోచించుకుని ఎదరు స్టెప్ వేయడం, ఎదరికి మీరు వెళ్ళడం మంచిది. ఎవరి సలహాలు అడగకుండా ఉంటేనే వాడు ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. వ్యక్తిత్వ వికాసం కోసం కొన్ని పనులు, కొన్ని ప్రయాణాలు, విందు వినోదాలు మీకు దోహదపడే అవకాశాలు. దగ్గరలో ఉండే పుణ్యక్షేత్ర సందర్శన చేయండి. గృహదేవత ఆరాధన చేసుకోండి. రాజకీయ నాయకులు పెద్దల్ని కలుసుకునే అవకాశం, దానివల్ల కొన్ని లాభాలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు ఉంటాయి. సంఘంలో వారాంతంలో గౌరవ మర్యాదలు, కొన్ని వార్తలు, కొన్ని ఆహ్వానాలు కూడా మీరు అందుకునే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, లేదా నవగ్రహాల దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా పనులన్నీ కూడా యాదృచ్ఛికంగా మీరు అనుకోకుండానే వాటంతా అవే మీకు పనులు అయిపోవడం. మీకు బాకీ ఉన్నా సరే ఎవడైనా అడగాలనుకుంటే అడగకుండానే వాడు పట్టుకొచ్చి ఇదిగోండి మీ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎవడొకటి పట్టుకొచ్చి ఇవ్వడం. ఇలా యాదృచ్ఛికంగా కొన్ని పనులు జరుగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అనుకోని యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు ఉంటాయి. కొన్ని శుభకార్యాలు కూడా అనుకోకుండా కలుస్తారు. కొత్త మిత్రులు పరిచయాలు ఉంటాయి. అలా కొత్త బంధువులు, మరి పరిచయం లేని బంధువులతో పరిచయాలు, వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశాలు, అలాగే పిల్లలకి ఏమైనా పెళ్లి చేయాలని మీ ఆలోచన ఏమైనా ఉంటే నెరవేరే అవకాశాలు. విద్యార్థుల గ్రోత్ కోసం, అంటే వాళ్ళ అభివృద్ధి కోసం చేసే కొన్ని ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు. దూర ప్రయాణాలు, అలాగే కొంత షేర్ మార్కెట్ రంగంలో కూడా లాభాలు. బ్యాంకులో గతంలో ఏమైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏమైనా అట్లా చేస్తుంటే అధిక మొత్తంలో మీరు వడ్డీతో సహా మీరు పొందే అవకాశాలు. దానివల్ల అనుకోని ఆదాయ మార్గం 4-5 రకాలుగా రావడం వల్ల విశేషమైన ధన సంపాదనతో ఈ వారం స్థిరాస్తులు అభివృద్ధి పరిచే అవకాశాలు. దానివల్ల కొన్ని లాభాలు కూడా పొందుతారన్నమాట. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు చక్కగా విష్ణాలయంలో శనివారం రోజు తులసిమాల కానీ, మల్లెపూలు లేదా చామంతి పుష్పాలతో స్వామిని విశేషంగా అర్చించి, స్వామికి పట్టిక బెల్లం ఉంది, పట్టిక బెల్లం అంటారు, పట్టిక బెల్లం నివేదన చేయించండి. ఇంకా వీలైతే లడ్డు కానీ, పట్టిక బెల్లం కానీ, ఏదైనా భోగం కానీ స్వామికి నివేదన చేయిస్తే కనుక శనివారం రోజుని ఆ ప్రసాదంగా మీరు తింటే కనుక మీ ఇంట్లో మీ అందరికీ బాగుంటుంది. ఇంకా వీలైతే గోవింద నామస్మరణ లేదా వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకోవడం కానీ, వెంకటేశ్వర కవచం కానీ పారాయణ చేసుకుంటే కూడా అన్ని విధాలుగా మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా బాగుంటుంది. కొన్ని వ్యవహారాలు అనుకూలంగానే ఉన్నాయి. ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. విందు వినోదాలు పాల్గొనే అవకాశం, దూర ప్రాంత ప్రయాణాల బట్టి వాయిదా పడే అవకాశాలు. అలాగే ప్రమోషన్ కదా ఎంతో కాలంగా వేచి ఉండేటువంటి వాళ్ళకి ఆ ఫైల్ కదిలే అవకాశాలు. పెండింగ్ పడిన పనులు ఏమన్నా ఉంటే ఈ వారం కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా కొంచెం ఆనందంగా ఉండే వార్తలు వినే అవకాశాలు. విద్యార్థులు ఇంకా మరింత చదివేందుకు శ్రద్ధ రావాల్సి ఉంటుంది. ఇంకా బాగా చదవాలి, మీరు శ్రద్ధ చూపించాలి చదివేందుకు. వ్యవసాయదారులకి అయితే చాలా అనుకూలంగానే ఉంది. విలువైన వస్తు వస్త్ర లాభాలు వారాంతంలో
పొంది కొంచెం ఆనందకరంగా వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఇష్టదేవత ఆలయ దర్శనం, ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం జన్మరాశిలో గ్రహ సంచారం వల్ల శారీరక శ్రమ, అలసట, మానసికంగా ఆందోళన, మనస్థిమితం లేకపోవడం, కొంచెం వ్యాపారం మూలకంగా కూడా లాభాలు సరిగ్గా రాకపోవడం, ధన వ్యయం, సంతానం ద్వారా కూడా ఇబ్బంది, ఇంట్లో కూడా ఇబ్బందులు, ఆదాయం ఉన్నప్పుడే కూడా వ్యయమైపోవడం, అవగాహన లోపం, కొన్ని తప్పులు మీరుగా చేయడం వల్ల దానివల్ల ధనాన్ని నష్టపోవడం కానీ, ఆదాయానికి మీరు ఖర్చులు కానీ ఈ వారం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మిమ్మల్ని. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయడం, శుక్రవారం లక్ష్మీదేవి కుంకుమార్చన, నారాయణ సమేతంగా అమ్మవారి కుంకుమార్చన చేయడం, ఆ కుంకుమను ధరించడం, లక్ష్మీ అష్టోత్తర సహస్రనామంతో పారాయణ చేయండి, స్తోత్రాలు చదవండి లక్ష్మీదేవి. లక్ష్మీ అనుగ్రహం వల్ల ఈ వారం మీకు ధనం మరింత చేతికి అందొచ్చే అవకాశాలు, ఖర్చు తగ్గే అవకాశం, లక్ష్మీ వృద్ధి కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. నూతనమైన వస్తు వస్త్ర లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కూడా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకి అనుకున్న దానికన్నా మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. విద్యార్థిని చదివేందుకు కొన్ని అవకాశాలు, కొత్త విద్యా సంస్థలలో మీకు మంచి పలుకుబడి, కొత్త విద్యా సంస్థల ఆహ్వానాలు అందుకుంటే విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ వారంలో సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. పాత సామాన్లు విక్రయించడం కానీ, పాత వస్తువులు కానీ లేదా పాత వాహనాలు కానీ రిపేర్ చేసి అమ్మడం కానీ, కొత్త కొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. పాత మిత్రులు కూడా కలుసుకునే అవకాశాలు, అలాగే బంధుగోష్ఠి, సంఘాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొని కొన్ని సమస్యలు మీకు మీరుగానే సాధించుకుంటారు. కొన్ని శుభవార్తలు కూడా వారాంతంలో వినే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించడం, స్వామివారిని శివాలయ దర్శనం చేయండి, అమ్మవారిని కూడా దర్శించండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం వ్యయస్థానాల్లో ఉండడం వల్ల ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. మానసిక సంక్షోభం, కుజశుక్రుల ప్రభావం వల్ల స్వల్పంగా లాభాలు పర్వాలేదు అనుకున్నా అప్పులు చేయవలసి రావాల్సి వస్తుంది. ఏదో ఒక సమస్యలు, ఏదో శుభకార్యం లేదా ఒక వ్యాపారంలోకో ఓ ఉద్యోగానికి ఎంతో కొంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలాగా అప్పు చేయవలసి వస్తూ ఉంటుంది. ఆ అప్పుల కోసం తిరగడం, దానివల్ల కొన్ని అవమానకరమైన సంఘటనలు జరగడం, దానివల్ల మానసికంగా ఎక్కువగా చిన్నదాని గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎవరినైనా అడుగుతారు వాడు ఎవరన్నాడు అనుకోండి, వాడు ఎవరన్నాడని కోపం తెచ్చుకోవడం, దానివల్ల ఉన్న ఆరోగ్యం పాడు చేసుకోవడం, సమయాన్ని తినకపోవడం, నేను అడిగాను వాడు ఎవడా ఎందుకు ఇవ్వడం, నేను టిఫిన్ చేయను, నేను భోజనం చేయను, కాఫీ తాగను, నేను నీళ్లు తాగను అని చెప్పి భీష్మించుకుని ఎవడ ఇవ్వకపోతే ఈయన బాధపడతారు. ఈ విధంగా మానసిక సంక్షోభం అన్నమాట. అక్కలేని కోపం, అనవసరమైనటువంటి కోపం ఎదుటి వాళ్ళ మీద చూపించే అవకాశం మీనరాశి వాళ్ళకు ఉందన్నమాట. మనోదుఖం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, సూతకాలు, దగ్గర బంధువులు చనిపోవడం, మళ్ళీ పరామర్శ చేసి రావడం, అదొక మనశ్శాంతి లేకపోవడం, దగ్గరవాడు పోయాడురా బాబు అని చెప్పి బాధ, ఇలా ఉంటాయన్నమాట ఈ వారం అంతా. ఇదంతా తొలగిపోవడం కోసం కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, ఇష్టదేవత దేవాలయ దర్శనం, పుణ్యతీర్థ నదీ స్నానం ఏదైనా ఉంటే చేయండి ఈ వారం. ఇంకా చిన్న చిన్న దానాలు చేసుకోవడం, గో దర్శనం, గోవుకి ఏమైనా కొంచెం గడ్డి లాంటిది కానీ అరటిపళ్ళు కానీ ఏదైనా పచ్చగడ్డి గ్రాసంగా పెడితే గోవుకి మీకున్న సమస్యలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ వారం మనకి 28వ తేదీ 3వ తేదీ వరకు ఈ కాలమానంలో కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఈ వారం ఏమంటే గోసేవ, గో అర్చన, గోదానం, గోవుకి గ్రాసం ఇవ్వడం, అలాగే 29 రోజులు సంకష్టాలు, మన కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ కష్టాలన్నీ, ఈ ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విద్యార్థిని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. అవి ద్వాదశ రాశుల మీద ప్రభావాలు ఉన్నాయి. అవి తగ్గాలి అంటే గణపతిని, సంకష్టహర గణపతి వ్రతం చేయండి. ఆ రోజున గణపతి కుడుములు సమర్పించండి. వీలైతే అవి కూడా చేయలేకపోతే కొబ్బరికాయ అంటే టెంకాయ, అరటి పండ్లు, బెల్లం మొక్క, గరికి కడిగేసే గరికిని గణపతి సమర్పిస్తే సంతుష్టుడవుతాడు, మీ కష్టాలు నివారణ అవుతాయి. చేయగలిగితే సంకష్టాల గణపతి వ్రతం చేయించుకోండి. స్వామికి అభిషేకం, సాయంత్రం వ్రతం చే కథ అది కూడా వినండి. సంకష్టహార చతుర్థి అంటే పూజ చేసేయడం కాదు, స్వామి వ్రతం ఉంటే కథలు కూడా ఉంటాయి. అది చదువుకుని చేస్తే ఇంకా శక్తి కలుగుతుంది. చాలామంది అభిషేకం చేసేస్తున్నారు, పూజ చేసేస్తున్నారు, సంకష్టహార చతుర్థి అయిపోయింది వెళ్ళిపోండి అంటున్నారు. అది కాదన్నమాట. చాలామంది భక్తులు చెప్తున్నారు మాకు
గుళ్ళు అర్చకులు కూడా కొంతమంది చెప్తున్నారు అన్నమాట, చేయించుకోవట్లేదు, ఇలాగ వీళ్ళు మేము చేస్తామన్న వాళ్ళు చేయించుకోవట్లేదని. ఉదయం స్వామికి అభిషేకం జరగాలి, అర్చన, సాయంత్రం మళ్ళీ వ్రతం జరగాలన్నమాట సంకష్టార చతుర్థి. ప్రదోషకాలంలో వస్తే మొత్తం అన్నీ ఒకేసారి జరగవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ వ్రతం చేసే కథ విని ప్రశాంతంగా ఉంటే కనుక గణపతి ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఆరాధన చేస్తే ఈ వారం అన్ని సత్ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వాళ్ళు పొందుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆచరించి అందరూ కూడా తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.